టీంలో ఉన్న ప్రతి కుటుంబాలకు క్రీస్తు నామములో శుభములు సమాధానం తెలుపుతున్నాను. నేటి దినానికై నేను తీసుకున్నటువంటి వాక్య భాగము మత్తయి సువార్త 6వ అధ్యాయం 17వ వచనం. మాథ్యూ చాప్టర్ 6:17. ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. దేవునికి స్తోత్రం. మరి మనము క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము ప్రతి విషయానికి ప్రార్థన చేసేవారుగా ఉంటున్నాం. అయితే ఆ ప్రార్థనకు కూడా కొన్ని రూల్స్ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. మరి మనము ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు మన జీవితంలో అనేకమైన మేలులు మనము చూస్తూనే వస్తున్నాం. అయితే ఇక్కడ దేవుడు మనకి ఏం చెప్తున్నాడంట, మనుషులకు కనబడవలనని కాక. చాలా మంది ఏం చేశారంటే ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఆ ఫేస్ అంతా డల్గా పెట్టుకోవడం, లేకపోతే ఇంట్లో ఎవరైనా పని చెప్తే అమ్మా నేను ఈరోజు ఫాస్టింగ్ ఉన్నాను, ఆ పని చేయ నాకు చేత కాదనడం. ఇలా ఫాస్టింగ్ ఉన్నప్పుడు మనకు మన రహస్యమందున తండ్రికి మాత్రమే తెలియాలి కానీ ఇతరులకు తెలియకూడదని ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయితే పైన వచనం చూసుకున్నట్లయితే ఏముందంటే, వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. చూడండి, ఎప్పుడే గాని మనము ఉపవాస ప్రార్థనలు ఏకీభవిస్తున్నప్పుడు ఫేస్ అనేది దుఃఖము ఏమాత్రము కూడా ఉండకూడదు. ఎదుటి మనిషికి మనం ఉపవాసం ఉన్నామనేది తెలియకూడదు. అయితే ఆ ఉపవాస ప్రార్థనల వలన మన జీవితంలో పొందిన మేలులను బట్టి మనము చెప్పొచ్చు. ఏ విధంగా నేను ఇట్లా ఉపవాసం ఉన్నాను, నా జీవితంలో ఇలా అద్భుతాలు నాకు జరిగావి అని దాని గురించి చెప్పొచ్చు. కానీ ఉపవాసం ఉన్నాను నేను అనేసి ప్రత్యేకంగా చెప్పకూడదు. అయితే ఆ ఉపవాసము ప్రార్థనల వలన మనము పొందిన మేలులు మనము ధైర్యంగా చెప్పొచ్చు. అయితే ఇక్కడ దేవుడు మనకు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, ఎప్పుడు కూడా మనము ఉపవాస ప్రార్థనలు ఏకీభవిస్తున్నట్టు ఎదుటి మనిషికి మన ముఖము దుఃఖము ఏమాత్రము కూడా కనబడకూడదు. అలాగే వారికి కనబడాలనే ఉద్దేశంతో మనం ఏమాత్రము కూడా వారికి చెప్పకూడదు. మేము మంత్రాలయంలో సేవ చేస్తున్నప్పుడు అక్కడ అందరూ అన్యులే. మంత్రాలయంలో చాలా మటుకు మేము సేవ చేస్తున్నప్పుడు ఒక కుటుంబం మా దగ్గరకు వచ్చినప్పుడు మేము చెప్పాం. వారు చాలా సమస్యలు చెప్పారు మా దగ్గర. మేమన్నాము, ఫాస్టింగ్ ప్రేయర్ స్టార్ట్ చేయమా, ఉపవాసం ఉంటే దేవుడు అన్ని నెరవేరుస్తాడు, నీ కార్యాలు నీ సమస్యలు అన్ని తొలగిపోతాయి. అయితే ఉపవాస ప్రార్థనలో ఏకీభవించు అని ఒక కుటుంబానికి మేము హెచ్చరించాము. ఆ కుటుంబంలో స్త్రీ ఒక ఆంటీ గారు ఉపవాస ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు. అయితే అన్యులు ఉన్నారు కాబట్టి ఒక ఆంటీ అడిగారు ఆంటీని, ఏమమ్మా ఇంత డల్లుగున్నావు, నీకు ఆరోగ్యం బాగాలేదా అని అడిగింది. అప్పుడు ఆమె ఏం ఉత్తరం ఇవ్వాలా? ఏం చెప్పింది? లేదమ్మా మా చర్చికి ఒక కొత్త పాస్టర్ గారు వచ్చారు, ఇలా సమస్యలు ఉన్నాయి, పోవాలంటే నువ్వేం చేయాలంటే ఉపవాసం ఉండాలా, అందుకే నేను ఉపవాసం ఉన్నానని ఆంటీ చెప్పారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, దేవునికి మాత్రమే మనం మహిమ తీసుకొని రావాలి కానీ ఉపవాసం ఉండుట వలన దేవునికి ఏ మాత్రము కూడా అపకీర్తి తెచ్చేవారిగా మనము ఉండకూడదు. అయితే ఆంటీ ఏం చెప్పింది? నేను ఉపవాసం ఉన్నాను కాబట్టి ఇలాగ ఉన్నానని చెప్పింది కానీ అలా ఏ మాత్రము కూడా చెప్పకూడదు. అయితే ఉపవాస ప్రార్థన ద్వారా ఆమె ఏదైతే సక్సెస్ అయింటున్నదో దాని గురించి చెప్పాలి. అందుకే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, మనుషులకు ఏ మాత్రము కూడా కనబడకూడదు, అలాగే ముఖము కూడా డల్గా ఏ మాత్రము కూడా ఉండకూడదని ఇక్కడ దేవుడు మనకు హెచ్చరిస్తున్నాడు.
మరి నా జీవితంలో కూడా ఉపవాస ప్రార్థనలో మరి మనము ఏకీభవించినప్పుడు నా జీవితంలో కూడా ఎన్నో మేలులు చూస్తూ వస్తున్నాను. అయితే మనకున్నటువంటి సమస్యను బట్టి మరి మనం ఏం చేయాలంటే ప్రత్యేకంగా ఒక సమయాన్ని మనము కేటాయించాల, దేవుని సన్నిధిలో కేటాయించాలి, మరి ఉపవాసంలో ఏకీభవించాలి. నేను మా అక్కగారు కూడా మా కుటుంబంలో ఏదైనా ఒక అనుకున్నామంటే, ఒక సమస్య తీరాలంటే మనం టక్కన అనుకుంటాం, నేను మా అక్కగారు సరే వనజ మనం 3 days ఫాస్టింగ్ ప్రేయర్ ఉందాం, మరి మనకున్నటువంటి సమస్య వెళ్ళిపోవాలన్నా కూడా, లేదా ఏదైనా ఒక కార్యం చేయాలనుకున్నా కూడా మేము ఏం చేస్తామంటే ఒక 3 days కానీ అట్లా ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టుకుంటాం. ఫాస్టింగ్ ఉండేది వేరు, అయితే ఆ ఒక్క అంశం మీద మాత్రమే మనము ఫోకస్ చేయాలి. ఉపవాసం ఉంటున్నాము అని కాదు, కానీ ఆ ప్రార్థన ఒక అంశాన్ని బట్టి మరి మనము ప్రార్థనలో ఏకీభవించాలి. అయితే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మరి మనకు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, కేవలం రహస్యమందున్న దేవునికి మాత్రమే కనబడాలని ఇక్కడ మనకి దేవుడు హెచ్చరిస్తున్నాడు. మరి అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మనము ఏదైతే ఒక ఆశ కలిగి ఉంటామో దానికి ప్రతిఫలాన్ని ఇస్తున్నాడు దేవాది దేవుడు. అయితే కొన్ని రూల్స్ పెడుతున్నాడు. ఆ యొక్క మన ప్రార్థనకు ఉత్తరము రావాలంటే కొన్ని రూల్స్ పైన వచనంలో మరి మనం చూసుకున్నట్లయితే, నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము. అంటే దేవుని యొక్క తేజస్సు మనలో కనబడాలి. తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము అని ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మా అమ్మగారు, మాది బ్యాక్గ్రౌండ్ హిందూ ఫ్యామిలీ కదా. మా తల్లి గారు ఏం చేసేవాళ్ళంటే, హిందూలో ఉన్నప్పుడు ఉదయము సాయంత్రము ఫేస్ వాష్ చేసుకొని మంచిగా తల దూపుకొని ఆమె దేవునికి ఊదుబత్తులు అంటించేది. అయితే దేవుని కృపను బట్టి మరి అమ్మగారు ఎప్పుడైతే నిజమైన దేవుడు యేసు ప్రభువు గారే అని ఆమె విశ్వాసం ఉంచిందో, దేవుని బిడ్డగా ఎన్నుకున్న తర్వాత కూడా మరి మా తల్లి గారు ఫ్రెష్ గా ఫేస్ వాష్ చేసుకొని మంచిగా దూపుకొని ఆ కొంగు వేసుకొని తెల్లవారుజామున 3 గంటలకు 4 గంటలకు లేచి అమ్మగారు ప్రార్థన చేసేది. ఎందుకంటే ఇక్కడ దేవుడు మనకు చెప్తున్నటువంటి మాట కాబట్టి ఆ ఒక ఉదాహరణ నాకు గుర్తుకొచ్చింది. నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము అంటే ఫ్రెష్ గా మనము కనబడి దేవునికి మొర్రపెట్టే వారిగా ఉండాలి. కానీ మరి మనము ముఖము డల్గా పెట్టుకొని ఏదో దేవునికి మనకి ఇష్టం లేక మరి ఉపవాస ప్రార్థన చేయడం ఏ మాత్రం కూడా దేవునికి ఇష్టం లేదు. అయితే ఉపవాసం ఉన్నప్పుడే మనకి చాలా శోధనలు వస్తాయి. ఎలాగంటే మంచిగా పక్కింటి వాళ్ళ ఇంట్లో బిర్యానీ వాసన రావడం, లేదా మనం ఉపవాసం ఉన్నప్పుడే మనకి ఫంక్షన్స్ రావడం, మరి ప్రార్థనకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ భోజనాల ప్రార్థన ఉండడం. మనం ఎప్పుడైతే మరి ఉపవాస ప్రార్థనలో ఉంటామో అప్పుడే మనకి ఏమొస్తాయంటే మంచి ఇన్విటేషన్స్ వస్తాయి. కానీ అవన్నీ మనము ఎదిరించాలి, ఆశపడకూడదు. మనం ఏదైనా ఒక ఏం పెట్టుకున్నామంటే, దేని కొరకైతే మరి మనం ఉపవాస ప్రార్థన చేయాలని మరి మనము అనుకున్నామో ఆ ఫోకస్ అంతా దాని మీదే ఉండాలి. కానీ మరి శారీరకంగా మరి మనము ఉండకూడదు. అన్నము ఏమాత్రము కూడా ఆశించకూడదు. నేను కూడా ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు చాలా ఇలాగ వచ్చేవి, కానీ అలాగే కంట్రోల్ చేసుకున్నాను కాబట్టి ఈనాడు నా జీవితంలో దేవుడు అనేకమైన మరి మేలులు చేస్తూ వచ్చాడు ప్రేమైన వాళ్ళారా. కాబట్టి మరి మనము మన జీవితంలో ఏదైనా ఒక మంచి కార్యము జరగాలన్నా కూడా ప్రతిదానికి మనము దేవుని ముందు మరి ప్రార్థన చేసే ప్రతి కార్యక్రమానికి మనము ముందుకు వెళ్ళేవారిగా ఉండాలి. అయితే దేవాది దేవుడు మనకు హెచ్చరిస్తున్నాడు, మనము తప్పక దేవుని విశ్వసిస్తున్నాము కాబట్టి మరి మన యొక్క ప్రార్థనలు ఎదుటి మనిషికి మరి ఉపవాసం వలన మనకున్నటువంటి సమస్యలు తెలియపరచడం కాదు. కానీ అయితే మరి మనం ఏం చేయాలంట, దేవునికి భయపడుతూ ఒక విశ్వాసముతో మనం ప్రార్థించే వారిగా ఉండాలి.
మరి నేను కూడా నా చిన్న కుమారుడు 10th క్లాస్ రిజల్ట్ వచ్చే రోజు బిఫోర్ 3 days బ్యాక్ నేను ఫాస్టింగ్ ప్రేయర్ లో ఏకీభవించాను. చాలా దేవునికి మొరపెట్టాను. దేవా నా కుమారుడు పాస్ కావాలి ప్రభా అని మొరపెట్టినప్పుడు దేవుడు నా యొక్క ఉపవాస ప్రార్థనకు ఉత్తరం ఇచ్చాడు. ప్రేమైన వాళ్ళ నేను ఇప్పుడు ధైర్యంగా నేను చెప్పగలను. ఎందుకంటే నా జీవితంలో దేవుడు చేశాడు కాబట్టి నేను ధైర్యంగా చెప్పగలను. అలాంటి ఉపవాస ప్రార్థన గురించి మరి మనము సాక్ష్యం చెప్పాలి గాని ఏం డల్లుగా ఉన్నావు, వీక్ గా ఉన్నావు, మకం డల్లుగా ఉన్నావు అన్నప్పుడు మనము ఉపవాస ప్రార్థన గురించి ఎప్పటికీ కూడా చెప్పకూడదు. ఎందుకంటే వాక్యం చెప్తుంది కదా, రహస్యమందున నీ తండ్రికి మాత్రమే తెలియపరచాలి. మన దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడుగా ఉన్నాడు కాబట్టి మరి మనము దేవునికి మాత్రమే తెలిసేలాగానే మనము ప్రార్థన చేయాలి. అయితే శ్రమలు మనకి కష్టం వచ్చినప్పుడు మరి మనం ఏం చేయాలని ఇక్కడ దేవాది దేవుడు చెప్తున్నాడంటే, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం చూసుకుందాం. ద బుక్ ఆఫ్ జాబ్ చాప్టర్ 5 verse 13. మీలో ఎవనికైనను శ్రమ సంభవించెనా అతడు ప్రార్థన చేయవలెను. ఎవనికైనను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. చూడండి, మనకి లోకంలో మరి ఎన్నో శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, చింతలు వస్తాయి. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, ప్రతి విషయంలో మరి మనము ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఏమైనా కష్టం వచ్చిందా, రూమ్లోకి వెళ్ళు, గదిలోనికి వెళ్ళు, మరి డోర్ వేసుకో, నీల్ డౌన్ చేయి, ప్రార్థన చేయి. అప్పుడు మన ప్రార్థనకు దేవుడు ఖచ్చితంగా ఉత్తరం ఇస్తాడు. మరి ఆ ప్రార్థనకు ఉత్తరము దయచేసినప్పుడు మనకు సంతోషం వచ్చిందా, ఏం చేయాలంట, కీర్తనలు పాడవలెను. సంతోషముతో మరి మనం దేవునికి కీర్తనలు పాడేవారిగా ఉండాలి. మీలో ఎవడైనను రోగి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. ఇక్కడ మనము గమనించాల్సిన విషయం ఏమిటంటే, మరి సంఘ పెద్దలను పిలిపించమని ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన సంఘ పెద్దలు ఎవరుంటారంటే మన బంధువులే ఉంటారు. అన్నలు ఉండొచ్చు, తమ్ముళ్ళు ఉండొచ్చు, మన నాన్నగారు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. అయితే ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుంది, సంఘ పెద్దలను పిలిపించాలంట. ఒకవేళ మన గృహంలో ఎవరైనా అనారోగ్యంతో పడినప్పుడు మనము చేయవలసిన పని మొదటిగా ఏమిటంటే, మరి దేవుడు చెప్తున్న మాట కాబట్టి దాన్ని పాటించే వారిగా మనము ఉండాలి. సంఘ పెద్దలను పిలిపించండి అని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. వారేం చేస్తున్నారు, ప్రభువు నామమున అతనికి నూనె రాచి. చూడండి, వారు సంఘ పెద్దలుగా ఉన్నారు సరే, అయితే వారు ప్రభువు నామముననే వారు ఆయిల్ అంటిస్తున్నారు గాని వాళ్ళు స్వంత ప్రార్థన చేసి ఆ రోగికి ఆయిల్ అంటించడం లేదు. ప్రేమైన వాళ్ళారా, ఈ మాట మరి మనము మంచిగా గమనించినట్లయితే, మరి సంఘ పెద్దలను పిలిపించాలి, మరి వాళ్ళు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను. సంఘ పెద్దలుగా అవడం కూడా అదేం పెద్ద పని కాదనుకుంటారు. అయితే దేవుడు హెచ్చరిస్తున్నటువంటి మరి మాట, ఈ నేటి కాలంలో సంఘ పెద్దలు అవ్వాలన్నా కూడా చాలా గొడవలు ప్రతి చోట. అయితే వారిని కూడా దేవాది దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకున్నట్లు ఈ వాక్యంలో మరి మనము చూస్తున్నాం. అయితే విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థత పరచును. చూడండి, మన కుటుంబంలో సమస్య ఉన్నా, అనారోగ్యం ఉన్నా మరి ఏం చేయాలంట, మొదటిగా దేవుని సన్నిధిలో మొరపెట్టే వారిగా ఉండాలి. మరి సంఘ పెద్దలను పిలిపించే వారిగా ఉండాలి. వారు మరి దేవుని నామములో ప్రార్థన చేసినప్పుడు ఆ రోగి స్వస్థతను మరి మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళారా, అంటే ప్రార్థనకు ఎంత శక్తి ఉంది, ఎంత బలం ఉందని మనం ఇక్కడ గమనించాలి. మరి నేను కూడా 2 years ముక్కులో నీళ్ళు కారడం చాలా సఫర్ అయినాను. ఆ విషయంలో మరి 2024లో ఫాస్టింగ్ ప్రేయర్ లో, చైనింగ్ ప్రేయర్ లో ఏకీభవించినప్పుడు అద్భుతంగా దేవుడు నా ప్రార్థన ఆలకించారు అనడానికి నేను ధైర్యంగా ఈ సమయంలో చెప్తున్నాను. కాబట్టి మనకున్నటువంటి ఏ రీతికి సమస్య అయినప్పటికీ కూడా మరి దేవునికి అసాధ్యమైనదంటే ఏది లేదు.
కాబట్టి మనము దేవుని సన్నిధిలో మరి మొరపెట్టేవారుగా ఉందాం, విశ్వాసముతో ప్రార్థన చేసేవారుగా ఉందాం. దానికి సాదృశ్యంగా ఇంకో వాక్యాన్ని చూసుకుందాము. అదే యాకోబు పత్రిక 5:17 చూసుకున్నట్లయితే, ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరల ప్రార్థన చేయగా ఆకాశపు వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. దేనికి స్తోత్రం. చూడండి, మన ప్రార్థన ఒక ఆసక్తితో ఉండాలి, ఒక విశ్వాసముతో ఉండాలి. దేవుడు నా ప్రార్థనకు ఉత్తరం ఇస్తాడు అని ఒక విశ్వాసం ఇక్కడ ఉండాలి. అయితే ఇక్కడ కూడా మరి ఏలియా గారు ప్రార్థన చేయగా మరి 3.5 సంవత్సరములు వర్షము రాలేదంటే ఒక్కసారి ఆలోచించండి, ఆ పరిస్థితి ఎలాగుంటది. మరి రైతులు మంచిగా పంటలు వస్తేనే మరి మనము సంతోషంగా ఏదే గాని తీసుకోగలము, సంతోషంగా జీవింపగలం. అయితే వర్షం లేకున్నప్పుడు రైతుల యొక్క పరిస్థితి మరి మనము ఒక్కసారి ఆలోచించాలి ఎలాగుంటుంది. అయితే ఏలియా గారు ఇక్కడ ప్రార్థన చేయగా మరి 3.5 సంవత్సరం వర్షం లేదు. ప్రేమైన వాళ్ళారా, అంటే మన జీవితంలో కూడా ఎండిపోయిన పరిస్థితులు మరి మనం ఉంటున్నామేమో. వర్షం లేకున్నప్పుడు పంటలు లేక మరి భూమి ఎలాగైతే ఎండిపోయినదో అలాగా మన జీవితంలో మరి మనము ఏమైనా కష్టాలు అనుభవిస్తున్నామేమో. అయితే మరి ఏలియా గారు ప్రార్థించిన రీతిగా మరి మనము ఒక ఆసక్తితో మరి దేవుని సన్నిధిలో మరి మొరపెట్టినట్లయితే మరి ఇక్కడ భూమి తన ఫలము ఇచ్చెను. అంటే మన జీవితము ఎండిపోయిన జీవితము మరి దేవాది దేవుడు తొలగించి మన జీవితంలో పచ్చిగా చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. ప్రేమైన వాళ్ళారా, అయితే మనం ఏం చేయాలి? ఒక విశ్వాసముతో, ఒక భయముతో, ఒక భక్తితో మరి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఉపవాస ప్రార్థన కూడా మరి చాలా రూల్స్ మనకి ఇక్కడ దేవాది దేవుడు ఉదయకాల సమయంలో మరి హెచ్చరిస్తున్నాడు. మరి మనము కూడా ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. మరి ఏ రీతిగా మరి మనము చేస్తున్నామో గమనించాల్సిన విషయం మనకి ఎంతో ఉంటున్నది. అయితే మరి ఇంకొక మాట చూసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 1:11 మనం ఇక్కడ గమనించినట్లయితే ప్రార్థన అనేది ఎలాగ ఉండాలంటే హన్నా యొక్క ప్రార్థన మనము నిన్నటి దినం విన్నాం. మొదటి సమూయేలు గ్రంథము 1:11 ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఏలయనగా హన్నా తన మనసులోనే చెప్పుకొని చుండెను. ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడక ఉండెను. చూడండి, ఇక్కడ హన్నా ఎలా ప్రార్థన చేస్తుందంట దేవాది దేవునికి మనసులో. ఆమె ఊరే పెదవులు మాత్రం అల్లాడుతున్నాయి. అంటే అంత డీప్ ప్రేయర్ మనకు కనబడుతుంది. చాలా డీప్ ప్రేయర్, కేవలం దేవునికి మాత్రమే వినబడేలాగున ఆమె మనస్సులోనే తనకున్నటువంటి వేదన దేవుని సన్నిధిలో వెదజల్లుతుంది. అయితే పెదవులు అల్లాడుతున్నాయి గాని వాయిస్ అయితే రావడం లేదు. అంటే ఇక్కడ మనం ఏమి గమనించవచ్చు అంటే మన యొక్క ప్రార్థన కూడా మన మనస్సులో మరి చేరేలాగా ఉండాలి. పెదవులు అల్లాడుతున్నాయి కానీ వాయిస్ అయితే రావడం లేదు. అంటే ఆమె మనస్సులో చాలా డీప్ గా మరి దేవుని సన్నిధిలో మొరపెట్టడం మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగనే మరి మనం కూడా ఏం చేయాలంటే ఒక దేవునికి మనకి మాత్రమే మరి మన యొక్క ప్రార్థన విన్నపములు తెలియపరచాలి. గట్టిగా చేయడం కాదు గాని మరి మనము వేషధార వల్ల ఉంటాం. మన ప్రార్థన వినాలని మనము ఊరూరినే గట్టిగా అరవడం, గట్టిగా చెప్పడం కాదు గాని ఇక్కడ హన్నా యొక్క ప్రార్థన గమనించినట్లయితే ఆమె సైలెంట్ గా చేస్తాను. తన మనస్సులోనే తను అనుకుంటుంది, తన సమస్యను దేవుని సన్నిధిలో మొరపెట్టిన తర్వాత మరి దేవుడు ఊరికే వదులుతాడండి? లేదు కదా. అదే 1వ అధ్యాయంలో మనం చూసుకున్నట్టయితే 27వ ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. దేనికి స్తోత్రం. ఆమె యొక్క సాక్ష్యాన్ని ఇస్తుంది. మనవి చేసుకుందమ్మా హన్నా, మనవి చేసుకుంది దేవుని సన్నిధిలో.
దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. ఆమె దేవుని సన్నిధిలో మనవి చేసుకుంది. ఆమెకున్నటువంటి బాధ ఏమైతే ఉన్నదో దేవుని సన్నిధిలో మొరపెట్టింది. ఒక సైలెంట్ గా దేవునితో ఆమె మాట్లాడింది. మరి చూడండి, ఆమె యొక్క మనవిని ఆలకించిన దేవుడు మరి మన యొక్క ప్రార్థన కూడా వినే దేవుడుగా మన దేవుడు ఉంటున్నాడు. ప్రేమైన వాళ్ళారా, కాబట్టి ఈ సమయంలో మరి మనము ఒక విశ్వాసంతో ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మన యొక్క ఉపవాస ప్రార్థనలో మరి మనుషులకు కనబడకున్నట్ల కేవలం దేవునికి మాత్రమే కనబడలాగా మనం మన యొక్క ప్రార్థన విజ్ఞాపనలు చేసేవారిగా ఉండాలి. మరి మన కుటుంబంలో, మన కుటుంబంలో ఏ రీతిగా ఎవరికి ఏ సమస్య ఉంటుందో మనకైతే తెలియదు. అయితే రహస్యమందున దేవునికి మాత్రమే తెలుసు. మరి రహస్యమందున దేవుడికి మరి మనం మొరపెట్టినప్పుడు ఆయన ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. కాబట్టి ఈ సమయంలో మరి మనందరం మనకున్న సమస్యను ఆయన సన్నిధిలో పెడదాం. ఒక విశ్వాస సహితమైన మరి ప్రార్థన చేద్దాం. మన కుటుంబంలో సంతోషం, సమాధానం తెచ్చేలాగా మరి దేవుని సన్నిధిలో మరి మనము మొరపెట్టేవారిగా ఉందాం. దేవుడు తన మాటలు దీవించిన గాక. ఆమెన్.